ఏలూరు జిల్లాలో టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నూతన కార్యాలయం కేంద్రం బిందువుగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువకులకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. వారు మరి ముఖ్యంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలని గౌరవిస్తూ, మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ, బలహీన వర్గాలకి వారి వృత్తుల పట్ల కానివ్వండి, వారి కార్యక్రమాలకి చేయూతనిస్తూ మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి వాటి అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఆఫీస్ ఉందో మరి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటూ కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరి మా ప్రీతమ్మ యువనేత లోకేష్ గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తే అధినేత అని చెప్పేసి. మేమందరం కూడా కార్యకర్తలకి అదే విధమైన గౌరవాన్ని కల్పిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో కూడా వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వారి దృష్టికి వచ్చిన సమస్యల పట్ల మేమందరం కూడా ప్రత్యేకమైన గుంటూరు